రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్లో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల ఆరోపణల్ని ఖండిస్తూ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సబితా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాయకులు సభలో బీఆర్ఎస్ నేతల తీరు సరైంది కాదన్నారు. పదవుల కోసం పార్టీ మారిన సబిత సీఎం రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. గతంలో మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి సబిత ద్రోహం చేసిందని ఫైర్ అయ్యారు మేయర్ పారిజాత. అందరు కలిసి ఢిల్లీ పోయే సమయంలో ఢిల్లీకి రాకుండా ఆ రోజు పోయి కేసీఆర్ దగ్గర పోయి జాయిన్ అయిన తర్వాత టికెట్ వచ్చిన తర్వాత ఏకాకిం చేసిపోయారు. ఆ రోజు వీళ్ళందరూ కలిసి అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది పోయి ఆ రోజు జాయిన్ అయ్యి ఆ రోజు లేని పౌరుషం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము ఎవరు ఎక్కడ కూడా ఏ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా రమ్మనట్లేం. వాళ్ళంతలో వాళ్ళ ఇష్టంగా వస్తున్నారు. దానికి మేము కాదనలేం కదా. వచ్చేటోళ్ళని మేము అంత ఇష్టంగా వాళ్ళు వస్తున్నా అంటే మేము తీసుకుంటాం. తీసుకున్న వాళ్ళని కూడా ఈ రోజు పోయి మన స్పీకర్కి గవర్నర్కి పోయి నోటీస్ ఇస్తారు. వాళ్ళని సస్పెండ్ చేయాలి. మరి ఆ రోజు రాలేదా? 12 మంది గుర్తు లేదా? ఆ 12 మందిలో మొదటి వ్యక్తి సబితారెడ్డి గారే కదా. ఆ రోజు మొత్తం లీడ్ చేసింది. ఆ రోజు ఒక దళితుని సిఎల్పి లీడర్ కాంగ్రెస్ పార్టీ హోదా పోగొట్టింది. నీకు మహిళగా మేము ఎంతో ప్రోత్సాహం ఇచ్చినాం. మా నుంచి మేము మా ఒక ఆడపడుచుగా మా అక్కలాగా చూసుకుంటామని మేము పార్టీలో గెలిపించుకున్నాక 3 నెలలకే నువ్వు అధికార కావాలి, నేను పెద్ద కావాలి అని మినిస్టర్గా వెళ్ళిపోయినాము. మా మహిళగా ఉంటే మా బాధలు తెలుసుకుంటారేమో అని మేము లేడీస్ కార్యకర్తలమంతా కూడా కష్టపడి నిన్ను గెలిపించుకున్నందుకు మాకు మంచి బుద్ధి తెప్పుతున్నావు.